ఆంధ్రప్రదేశ్లో రేషన్ అక్రమాలకు సంబంధించిన చర్చ చూస్తున్నాం సార్ చాలా రోజులుగా. రేషన్ అక్రమాలపైన ఒక సిట్ని ఏర్పాటు చేసింది ఈరోజు ప్రభుత్వం. సో ఈ సిట్ నిజంగానే తేలుస్తుందా? ఆంధ్రప్రదేశ్లో నేను ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వగలను, చాలా నియోజకవర్గాల్లో 80-90% పైగా నియోజకవర్గాల్లో రేషన్ మాఫియా ఎమ్మెల్యేలకు కప్పం కడుతోంది, లక్షల్లో భారీగా కప్పం కడుతోంది. సో అటువంటి ఎమ్మెల్యేలంతా ఈ సిట్ని పనిచేయనిస్తారా? సిట్ రేషన్ అక్రమ రవాణాని ఆపగలుగుతుందా? ఎలా జరుగుతుందో కనీసం తేల్చగలుగుతుందా? ఫైనల్ ఇక్కడ ఒక హేతుబద్ధమైన చర్చ రాష్ట్రంలో ఏం జరగాలంటే, రేషన్ సమస్య ఎందుకు వచ్చింది, నిజానికి ప్రభుత్వం ఒక ర్యాపిడ్ స్టెప్ తీసుకోవాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఒక అధికారితో నేను పేరు ప్రస్తావించండి, నేను మాట్లాడాను. రేషన్ బియ్యానికి సంబంధించి అప్పుడే ఒక పరిశీలన జరిగింది. చాలా వరకు రేషన్ బియ్యం వినియోగదారుడు ఉపయోగించుకోవట్లేదు. కరెక్ట్. వినియోగదారుడు ఉపయోగించుకున్నప్పుడు ఖచ్చితంగా అది బ్లాక్ మార్కెట్ వెళ్తుంది. అది స్మగ్లింగ్ అన్నామా, ఇదేసాలు అన్నామా, ఏదైనా సరే మన మెయిన్ మోటివ్ దెబ్బతింటా ఉంది. కారణం ఏంటంటే, మనం ఇచ్చే బియ్యంని ఆ వినియోగదారుడు ఇడ్లీ వడ లాంటి, మా రాయలసీమ భాష చెప్పండి, ఇడ్లీ వడ లాంటి వాడికి మాత్రమే, ఇడ్లీ దోశ లాంటివి వాడుతున్నాడు, మిగిలింది అమ్మేస్తున్నాడు. దాన్ని రెండు రకాలుగా పోతుంది. ఒకటి ఈ బ్లాక్ మార్కెట్ లో అమ్మేస్తున్నారు చేపల్లోని, ఇంకొంచెం చోట్ల ఏం చేస్తారు 20 రూపాయలకు అమ్ముతున్నారని, కొంతమంది కొనుక్కొని బల్క్ గా అమ్ముతున్నారని, దాన్ని కొంచెం పాలిష్డ్ చేసుకొని స్మగిల్ చేసే క్రమంలో 40 రూపాయలు కూడా మామూలు రైస్ లాగా అమ్మేస్తున్నారు. అంటే వినియోగదారుడు ఎవరైతే ఈ ఫ్రీ రైస్ తీసుకుంటున్నాడో వాడు 10-20 రూపాయలకు అమ్మేసి మళ్ళీ వైట్ రైస్ 50 రూపీస్ కొంటున్నాడు. ఇది గమనించినటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఒక చర్చ జరిగింది. మనం ఎందుకు దీన్ని ఆపేసి, మనం ఎట్లా డిపిటి ద్వారా వేస్తున్నాం కదా, ఎంతైతే మనం 1 కిలో బయట కొంటున్నామో ఆ కిలో 5 కిలోలు అయితే 540 రూపాయలు అంటే 20 రూపాయలు, 200 రూపాయలు అట్లా డైరెక్ట్ గా ఆ వినియోగదారుడికి డెలివరీ చేసేద్దాం అకౌంట్ కి. ఇప్పుడు ఎట్లా బయట కొంటున్నాడు కాబట్టి ఒక గౌరవప్రదంగా ఉంటుంది, కరప్షన్ కి అవకాశం లేకుండా ఉంటుందంటే. ఆ రోజు చాలా మంది ఎమ్మెల్యేలు అడ్డుకున్నట్టు నేను విన్నా ఆఫ్ ది రికార్డ్ గా. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన దానికి కోయిన్సిడ్ అవుతుంది. అప్పుడు కొన్ని ఈ మీడియా సంస్థలు చాలా ఉత్సాహపరిచి ఈ పేరుతో ఉచిత బియ్యానికి పంగనామా పెట్టేస్తాను జగన్ అని రాసేసి, మరి ఇప్పుడు సిట్టేసింది దేనికోసం? నేను ఆ రోజు వాళ్ళు రాశారు కాబట్టి ఈరోజు జగన్ మన చంద్రబాబు అని నేను అట్టాను. చంద్రబాబు గారికి సిట్ దాని వల్ల కాదు, బ్లాక్ మార్కెట్ కాదు, నిజమైన వినియోగదారుడు మన ఇస్తున్నటువంటి పథకాన్ని ఉపయోగించుకుంటున్నాడా లేదానిపైన విచారణ చేయాలి. ఎగ్జాక్ట్లీ స్కీమ్ అమలు ఎందుకు? ఇప్పుడు ఇన్ని టన్నులు, 100 టన్నులు, 1000 టన్నుల బియ్యం బయటికి వెళ్ళిపోతుంటే ప్రతి నెల ఒక్క వినియోగదారుడు కూడా నాకు బియ్యం రాలేదు, నా బియ్యం ఎక్కడికో పోయింది అని కంప్లైంట్ చేయాలి అదే రాష్ట్రంలో. అంటే వినియోగదారుల వైపు నుంచి బాధితులు ఎవరు కనపడట్లా. దెర్ ఇస్ నో విక్టిమ్. ఎందుకు కనపడే? మీరు చెప్పిన పాయింట్ కి కంటిన్యూషన్ ఏంటంటే, మీరు ఏమంటారు, ప్రతి ఎమ్మెల్యే కప్పం కడుతున్నారు అనే దానికి ఇదే ఉదాహరణ, ఇదే ఆధారం. ఏంటంటే మీరు చెప్పినట్టు బ్లాక్ మార్కెట్ ఏమో జరిగిపోయింటే బాధితుడు ఈదుల్లోకి వచ్చుంటాడు, నా బియ్యం నాకు కాలేదని. బియ్యం సరాసరి వినియోగదారుడికి వెళ్తా ఉంది. 1 కోటి ఇళ్ళ 80 లక్షల ఇండ్లకి నేరుగా వెళ్ళిపోతా ఉంది. అక్కడి నుంచి కాకినాడ పోర్టుకి అందిందంటే వినియోగదారుడి నుంచి రేషన్ డీలర్ నుంచి ఒక మనిషి, అక్కడి నుంచి చెక్ పోస్టులు, అక్కడి నుంచి జిల్లా బార్డర్లు, అన్ని బార్డర్లు దాటిన తర్వాత కాకినాడ పోర్టు. కరెక్ట్. అంటే స్మగ్లింగ్ యాడ్ జరుగుతుంది వినియోగదారుడితో చేతులు మారే దగ్గర నుంచి కాకినాడ పోర్టు వరకు జరుగుతోంది. మీరు కాకినాడ పోర్టులో విచారిస్తే ఏం తేల్తారు? కాబట్టి మొత్తాన్ని తేల్చాలంటే మీరు అన్నట్టు లోకల్ స్థాయిలో సపోర్ట్ లేకుండా జరగదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మంత్రి కూడా వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా విస్తృతంగా ఉంది ఈ స్మగ్లింగ్. ఇది అనేక చేతులు మారిపోయినాయి. నేను ముందు చెప్పాను కదా, వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ చర్చ నడిచినప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు వద్దన్నారంటే అర్థం వాడు ఆదాయాన్ని పోగొట్టుకున్నట్టే కదా. ఇప్పుడు అదే పరిస్థితున్నప్పుడు ఈ ఎమ్మెల్యేలకు వ్యతిరేక సిటీ ఏం చేస్తుంది? ఈ కంటెస్ట్ లో నాకు ఒక ఐడియా ఏంటంటే, జస్ట్ మీతో షేర్ చేసుకుంటాను. తమకు అవసరం లేని బియ్యాన్ని కూడా లబ్ధిదారులు ఎందుకు తీసుకుంటున్నారు అంటే, ఎందుకు వైట్ రేషన్ కార్డులోనే ఉంటున్నారు అంటే, వైట్ రేషన్ కార్డుకి చాలా ప్రభుత్వ పథకాలకి లింకప్ ఉంది కాబట్టి. సో వైట్ రేషన్ కార్డు లేకుండా వేరే క్రైటీరియా కనుక ప్రభుత్వ పథకాలకు పెడితే చాలామంది వైట్ రేషన్ కార్డుని హోల్డ్ చేయాలని ఆలోచన చేయరు. సో ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేస్తే ఎలా ఉంటుంది అంటే, నేను అంటుంది వైట్ రేషన్ కార్డుకి సంబంధించినందుకు మీరు చెప్పినట్టు అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రభుత్వ లబ్ధి కావచ్చు, ఆదాయ సర్టిఫికేట్ గా అన్నిటికీ వైట్ రేట్ రిలేటెడ్ ఉంది, ఆరోగ్యశ్రీ రిలేటెడ్ గా. దానికోసం బియ్యం పోయిందే ఉంది. నేను 20 రూపాయలకు అమ్మేసి ఇంకొక 20 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాను, సాఫీగా జరిగిపోతుంది వ్యవహారం. అందులో ఇంక దానికి వద్దనుకోరు, ఆపితే ఒప్పుకోరు, ఖచ్చితంగా ఇమ్మంటారు. కాబట్టి అదే మీరు గవర్నమెంట్ ఏదైతే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కొంటా ఉందో రేషన్ మన మిల్లర్స్ దగ్గర నుంచి, అయ్యే డబ్బు వాళ్ళకి ఇచ్చేసారనుకోండి, ప్రభుత్వం 40 రూపాయలకి ఎంతో కొంటున్నారంట, అది దాని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా తీసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, రేషన్ కార్డు అనేది పక్కకు పోతుంది. అప్పుడు మెల్లిగా రేషన్ కార్డు కూడా రివ్యూ చేయొచ్చు. కొన్ని జిల్లాలో
ఉన్న ఇళ్ళ కన్నా ఎక్కువ ఉన్నాయండి రేషన్ కార్డు. రాష్ట్రంలో ఉన్న కుటుంబాల కంటే రేషన్ కార్డులు ఎక్కువ ఉంటాయి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి విధి లేకుండా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎందుకంటే విధి లేదు వాళ్ళు, అదర్ దెన్ గవర్నమెంట్ అసలు కోటేశ్వర్లు కూడా వైట్ రేషన్ కార్డు తీసుకునే పరిస్థితి వచ్చేస్తాం. అందులో సంక్షేమ పథకాలు కాబట్టి ప్రభుత్వం సిట్టి వేయాల్సింది కాదు, సమగ్ర విచారణ జరగాల్సింది. దీని వినియోగం, దీంట్లో ఉన్న లోపాల మీద చేస్తే జరుగుతుంది. మీరు నిజంగా సిట్ వేస్తే మాత్రం అది జరగదు. కేవలం కాకినాడ చుట్టూ ఏదో వైసీపీ వాళ్ళు ఉన్నారు తేల్చడానికి ఏమన్నా సిట్ వేస్తే నేను చెప్పలేనులే కానీ అదర్ దెన్ రాష్ట్రంలో సమగ్రంగా మాత్రం ఆ సిట్టి పనిచేస్తుందని నేను అనుకోను.